వరద విలయం నుంచి నేపాల్ తేరుకోవడం లేదు. వరద కాస్త తగ్గిన అడుగుల మేర బురద పేరుకుపోవడంతో నేపాల్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు బురద, మరోవైపు శిథిలాలు కనిపిస్తున్నాయి. వేలాది మంది గల్లంతయ్యారు. బురదలో మృతదేహాలు కూరుకుపోయి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 270 మందికి పైగా మృతి చెందారు. వరదల్లో 1600 మంది ఆచూకీ గల్లంతైంది. 33 దేశాలకు చెందిన పర్యాటకులు వరదల్లో గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన 288 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదు. అందులో 73 మంది త్రిశూల్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. తమిళనాడుకు చెందిన 86 మంది, కేరళకు చెందిన 33 మంది, బెంగాల్కు చెందిన 32 మంది గల్లంతైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు 21 మంది భారతీయుల్ని రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాల వారున్నారు. దీంతో తెలుగు వారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయి. వరదలో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు టూర్ ఆపరేటర్లతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం ఎప్పటి వరకు 21 మంది భారతీయులను రెస్క్యూ చేశామన్నట్టుగా చెప్తున్నారు. ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏపీ, తెలంగాణ నుంచి ఎంతమంది ఉండే అవకాశం ఉంది? టూర్ ట్రావెల్స్ వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చెప్తున్నాయి? నేపాల్లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొంత అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే దాదాపు ఈ ఘటనలో ఇప్పటి వరకు 257 మంది అధికారికంగా మృతి చెందినట్టు కూడా కాసేపటి క్రితమే నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయిన వారి లెక్కను స్పష్టం చేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనేక మంది మట్టిలో బురదలో కూరుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం నేపాల్లో కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. వేల సంఖ్యలో అక్కడ అనేక మంది ఇప్పటికే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఇక వివిధ దేశాల నుంచి మొత్తం 32 దేశాల నుంచి అనేక మంది పర్యాటకులు మానవ సరోవర్ యాత్ర కావచ్చు, నేపాల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఒక్కసారిగా విపత్తు పెద్ద ఎత్తున వర్షం రూపంలో వచ్చిన నేపథ్యం ఆ ప్రాంతంలో అనేక మంది ఇప్పటికే పూర్తిగా కూడా గల్లంతైన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంది. మొత్తం 32 దేశాలకు సంబంధించిన వారిలో ప్రధానంగా భారత్కు సంబంధించి 170 మందికి పైగా కూడా పర్యాటకులు ఉన్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం పర్యాటకుల రూపంలో ఉన్నవారు మాత్రం 170 ఉంటే ఇక అక్కడ వివిధ కార్యక్రమాలు, వివిధ వర్క్ల మీద ఉన్నవారు కూడా కలిపి మొత్తం 300 మంది ఇండియన్స్ ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగా అటు ఎంబసీ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు యూకే కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు దాదాపు 65 నుంచి 70 మంది, మలేషియా కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, ఇక తమిళనాడు నుంచి దాదాపు 50 మంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు 7 జాడ తెలిసే 7లో 3 మిస్సింగ్ అయినట్టు 4 జాబితా మాత్రమే ప్రధానంగా దక్కిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. కానీ వారికి సంబంధించిన అంశంలో ఇంకా డేటా స్పష్టత రాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఇటు ఢిల్లీ, ఏపీ భవన్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు, తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అనుక్షణం కూడా
అటు బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాం, అనేక మంది కాల్స్ చేస్తున్నారు, వందల కాల్స్ రిసీవ్ చేసుకుంటామని కూడా ఇక్కడున్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వారి నుంచి డేటా సేకరించి నేరుగా దాన్ని భారత విదేశాంగ శాఖకు పంపించడం, భారత విదేశాంగ శాఖ నేరుగా కాట్మాండ్లోని భారత ఎంబసీకి పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉన్నది. ఎప్పటికప్పుడు డేటాను కూడా తెప్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 22 మంది ఇండియన్స్ని రెస్క్యూ చేశాం, వారంతా సురక్షితంగా ఉన్నారని కూడా కాసేపటి క్రితం అటు ఎంఏ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అనేక మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి నెలకొంది. రేడ్లు అన్ని కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఫోన్లు కలుస్తలేదు అనేది కూడా కొంత సమాచారం అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు జల దిగ్బంధంలో అనేక మంది నిన్న పెద్ద ఎత్తున వరద ఉధృతిలో అనేక మంది కొట్టుకుపోయిన పరిస్థితి కూడా నెలకొంటుంది. ఒక్కొక్క మృతదేహాలు వెలికి తీస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కొంత ఒక భయాందరకరమైన వాతావరణం ప్రస్తుతం నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఉందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా నేపాల్ పరిసర ప్రాంతాల్లో బోటేషి కావచ్చు, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాని తీవ్రత కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 644 మంది అధికారికంగా మిస్ అయ్యారంటూ కూడా నేపాల్ అథారిటీ సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం ఉంది. అధికారికంగా లెక్కలను కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు నేపాల్ బోటేగోషి నదిలో సంభవించిన భీకర వరదలతోని దాదాపు మృతుల సంఖ్య 254కు పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. చిత్వాన్లో 69 మంది మృతి చెందారు. ఇట్లా అనేక ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో మృతదేహాన్ని కలెక్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాల్సి ఒక హృదయ విదారకమైన సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. వారంతా కూడా సంతోషంగా మానవ సరోవరం యాత్ర చేస్తూ మరికొంతమంది పర్యాటకులు నేపాల్లో పర్యటిస్తున్న సందర్భం కావచ్చు, వారంతా తిరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా బోటేకోషిలో కొంత వరద ఉధృతి వచ్చింది. నది ఉప్పొంగిన తీరు చూసాము. ఒక భయంకరమైన వాతావరణం ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన అటు నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను నిమగ్నం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్మీతో పాటు స్థానికులకు సపోర్టుగా అనేక మంది పౌరులు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ అనేక మంది శవాలను బయటికి తీస్తున్న పరిస్థితి నెలకొంది. మృతదేహాలని కనుగొంటున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే మృతదేహాలు దొరకో వారిని గుర్తించే ప్రక్రియ సైతం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పాల్సి ఉంది. భారత్ సైతం కూడా నేపాల్కు కొంత సహాయం అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 40 టన్నులకు పైగా కూడా అనేక సామాగ్రిలు కావచ్చు, మందు కావచ్చు, అనేక అంశాలు కావచ్చు, మెడిసిన్కి సంబంధించిన అంశాలని వాటన్నిటిని కూడా సరఫరా చేస్తూ కేంద్రం ఎప్పటికప్పుడు కూడా నేపాల్కు అండగా ఉంటున్నామని కూడా అంశాన్ని ప్రకటిస్తుంది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం కూడా ఇందాక ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పూర్తిగా కూడా అటు ఎంబసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులతో పాటు భారత్కి సంబంధించిన ఎంఈఏకి సంబంధించిన అధికారులతో కూడా నిత్యం కంటిన్యూగా ఒక మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. కానీ పూర్తిగా సిస్టమ్ అంతా కొల్లాప్స్ అయిన పరిస్థితి నేపాల్లో కనిపిస్తున్న నేపథ్యం అక్కడి నుంచి కొంత సమాచారం అందడంలో కూడా కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి నెలకొంది. భారత ఎంబసీ దగ్గర ఇప్పటివరకు వివిధ టూరిస్టుల రూపంలో వెళ్ళిన వారి యొక్క సంఖ్య మాత్రం ఉంది. కానీ అక్కడ అధికారికంగా అనధికారికంగా పనిచేస్తున్న మరికొంతమంది ఉన్నారు. దాదాపు వారి లిస్ట్ అంతా కూడా ఒక 300 మందికి పైగా కూడా ఉంటుందనేది కూడా ఒక ప్రాథమిక అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన డేటా కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన డేటా ప్రకారం అక్కడ ఉన్న ఎంబసీతో కూడా భారత్ విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం వివిధ రాష్ట్రాలతో కూడా కొంత చర్చలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు, ముఖ్యంగా కంట్రోల్ రూమ్ సైతం కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే అధికారికంగా కూడా నేపాల్కి సంబంధించి నేపాల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మేనేజ్మెంట్ సైతం కూడా ఒక ప్రకటన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలైన బోటేకోషి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కావచ్చు పెద్ద ఎత్తున వరద తీవ్రత ఎక్కువైపోయింది. రోడ్లన్నీ కూడా కట్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. భారత్ సైతం కూడా అక్కడికి కొంత ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందిని పంపించే అంశాలపైన కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కానీ కొంత లెక్క తెలియాల్సి ఉంది. ఏ రాష్ట్రాలని ఎంతమంది వెళ్ళారని దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్వామి రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.